అయినటువంటి కోయిల్కొండ మండల్ హనుమాన్గడ్డ తండ గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే సర్పంచ్ అభ్యర్థి ఇస్లావత్ మాణికమ్మ ఇస్లావత్ యముడు గారు అయితే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం మీద ఈ తండకి హనుమాన్గడ్డ తండకి ఏ సమస్యలు ఉన్నాయి, ప్రజలైతే ప్రతి ఇంటికి వెళ్తుంటారు కదా ఓటు అభ్యర్థించడానికి, ఎట్లా ఉంది, ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు అంటే ఈ తండ గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ అభ్యర్థి అనగానే ముందుగా ఊరికి అవసరమైనటువంటి మౌలిక వసతులు ఉంటాయి. నీరు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, విద్యుత్ దీపాలు కానీ, ఇతర విద్య ప్రాథమిక విద్య కానీ, అంగన్వాడీ భవనాలు కానీ, ఇట్లాంటివి కొన్ని మౌలిక వసతులు మౌలిక సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత సర్పంచ్ మీద ఉంటుంది. మరి ఈ తండాకి ఏ వసతులు కల్పించబోతున్నారు, ఇంకా ముందు ముందు ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు అనే కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ ఇస్లావత్ మాణికమ్మ ఇస్లావత్ యముడు సర్పంచ్ గారు ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకుందాం. ఇక్కడ గ్రామ పెద్దలు ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకుందాం. అన్నా నమస్తే అన్న. అన్నా, మీ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించుకున్నారు కానీ ఇప్పుడు ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇప్పుడు ఈ హనుమాన్గడ్డ తండ గ్రామ పంచాయతీలో గత 5 సంవత్సరాల ముందు కొత్తగా ఏర్పడిన హనుమాన్గడ్డ తండ గ్రామ పంచాయతీ, ఆ గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని మేము ఇనానిమస్గా లాస్ట్ ఇయర్ కూడా ఇనానిమస్గా ఎంచుకోవడం జరిగింది. ఈ గ్రామ అభివృద్ధి కోసం ఈసారి కూడా మేము ఇనానిమస్ చేసుకోవడం జరిగింది. అయితే సమస్యలు ఏమేమి ఉన్నాయంటే, మెయిన్ సమస్య ఏముందంటే హనుమాన్గడ్డ తండ గ్రామ పంచాయతీలో పెద్ద తండ ఏదైనా ఉండంటే అది హనుమాన్గడ్డ తండ. ఈ తండాలో అండర్ డ్రైనేజ్ అండ్ రోడ్లు వీధి దీపాలు ఉన్నాయి. రోడ్ల ఇబ్బంది అండ్ అండర్ డ్రైనేజ్ ఇబ్బంది చాలా ఉంది. అదేవిధంగా ఇదే గ్రామ పంచాయతీలో వడన్న చెరువు తండా అనే ఒక తండా ఉంది. ఆ తండాకి చెరువు ఉంది. ఆ చెరువు కట్టకు రోడ్డు కూడా కావాలి మాకు. అదేవిధంగా ఆ రోడ్డు అవతలికి పోవడానికి కనీసం ఒక బ్రిడ్జ్ కావాలనే ఉద్దేశంతోనే మేమందరం కలిసికట్టుగా ఈ నిర్ణయం తీసుకొని ఏకగ్రీవంగా చేయడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా ఇదే గ్రామ పంచాయతీలో దామరాల తండ కూడా రోడ్డు సౌకర్యం లేదు కాబట్టి దాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ముందుకొచ్చినాము. ఈ పద్ధతిలో నడుస్తున్నాము. ప్రతిసారి ఏ పార్టీ ఉన్నా పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలందరం కూర్చొని నిర్ణయం తీసుకొని గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని ఈ విధంగా మేము చేసుకోవడం జరిగిందన్న. ఇంకా కొత్తగా మీరు ఈ తండాకు ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు ఇంకా మీ డెవలప్మెంట్ కోసం? మేమైతే మెయిన్గా డెవలప్మెంట్ గురించే వచ్చాము. ఇప్పుడు ఏమున్నా డెవలప్మెంట్ అందరం మాట్లాడుకున్నాం, ఏమేమి డెవలప్మెంట్ ఉన్నాయి అనేది మాట్లాడుకున్నాము. మాకు రోడ్ సౌకర్యం లేదు, మరియు అండర్ డ్రైనేజ్ అంటే ఈ మెయిన్గా అండర్ డ్రైనేజ్ ఈ ఊర్లోనే అండర్ డ్రైనేజ్ ఉంది. దీన్ని మేము ఈసారి ఖచ్చితంగా మేమందరం కలిసి, మేము ఒక్కరైతే కాదు, ఒకరి వల్ల అయితే ఏ పని కాదు, అందరం కలిసికట్టుగా మేము ఈసారి అభివృద్ధి చేసుకుంటామని మా యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. బడి విషయంలో ఎట్లా ఉందన్న? అయితే బడి ఉంది. మెయిన్గా ఏముందంటే ఇంత పెద్ద గ్రామ పంచాయతీలో ఈ హనుమాన్గడ్డ తండాకి ఒక అంగన్వాడీ కేంద్రాన్ని కేటాయించాలి. అదే మా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ కూడా మేము ముందుకు తీసుకెళ్ళినాం, ఆల్రెడీ చెప్పినాము, ప్రపోజల్లో పెట్టినాము. రోడ్లు కూడా బీటీ రోడ్లు కావాలి హనుమాన్గడ్డ తండా గ్రామ పంచాయతీలో. వడన చెరువు తండా కానీ, దామరాల తండా కానీ ఈ బీటీ రోడ్ సౌకర్యం కూడా కల్పించాలనే ఉద్దేశంతోనే మేమందరం ఫైట్ చేసి ఖచ్చితంగా ఈసారి సాధించాలని కోరుకుంటున్నామన్నా. ఇంకోటి బ్రిడ్జ్ అనేది చెప్పినాం, ప్రపోజల్లో పెట్టినాం ఆల్రెడీ. 1,20,00,000 మేము ప్రపోజల్ ఇచ్చినాం ఆల్రెడీ. అది ఎంతవరకు వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకోవాలి. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఉన్నాయి, 12 ఇండ్లు ఉన్నాయి. ఆ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇండ్లు లేని వాళ్ళకు పార్టీలకు అతీతంగా ఎవరికైతే ఇండ్లు లేవో గుడిసెలు ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇచ్చినామన్నా. ఇంకా ఒక 20-30 ఇండ్లు తీసుకొస్తాము. ఇప్పుడు ఆల్రెడీ మేము హామీ తీసుకున్నాము, మేము ఇనానిమస్ చేసుకొని వస్తాము. మా అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని మేము పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుంటామనే ఉద్దేశంతో ఈ గ్రామ పంచాయతీలో ఒక్క గుడిసె కూడా కనిపించొద్దనే ఒక లక్ష్యంగా పెట్టుకొని ఈసారి మేము ఈ నిర్ణయం తీసుకున్నట్టు గ్రామ పెద్దల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. రేషన్ కార్డుల విషయంలో మీరు సర్పంచ్గా ఇప్పుడు ఎన్నిక అవుతున్నారు కదా, అవి ఎట్లా చేసే వాటి పరిస్థితి ఏంది? ఇంకా కొత్త యాడింగ్ కానీ కొత్త రేషన్ కార్డులు కానీ? మ్యాక్సిమం అయితే రేషన్ కార్డులు కొత్తగా వచ్చినాయి ఆల్రెడీ. అంటే ఎట్లా వచ్చినాయి అంటే, అప్పుడు రేషన్ కార్డు ఉన్న ఉమ్మడి కుటుంబం ఉంది కదా, 4 అన్నదమ్ముల ఒకటే రేషన్ కార్డు వచ్చింది మొత్తం. అయితే దాన్ని డివైడ్ చేసి సపరేట్ ఫ్యామిలీ చేసుకున్నాము. కొన్ని చేయాలి, ఒక 90% అయిపోయింది, ఇంకో 10% ఉంది. ఆ 10% కూడా మేము చేస్తాం. ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఒక రేషన్ కార్డు ఉండేటట్టు ఖచ్చితంగా మేము చూసుకుంటాం. 2 సంవత్సరాల నుంచి ఇక్కడ సర్పంచులు లేరు. ఇప్పుడు మొట్టమొదటిగా మీరు సర్పంచ్గా అయింది కదా, అయిన తర్వాత ఇప్పుడు మొట్టమొదటిగా ఊళ్ళో ఏ కార్యక్రమాలు చేస్తున్నారు? అయితే మేము చిన్న కార్యక్రమాలు, నేను యాక్చువల్గా తాజా మాజీ ఎంపీటీసీ నేను. అయితే ఈ 2 సంవత్సరాల నుంచి సర్పంచ్
పదవి ఎంపీటీసీ పదవి అయిపోయినప్పటి నుంచి మాజీ సర్పంచ్ కానీ మాజీ ఎంపీటీసీ కానీ గ్రామ అభివృద్ధి కోసం కలిసికట్టుగా ఏ సమస్య వచ్చినా, నల్ల సమస్య వచ్చినా, వాటర్ సమస్య వచ్చినా, విధి దీపాల సమస్య వచ్చినా అందరం కలిసికట్టుగా మాట్లాడుకొని అందరం కలిసికట్టుగానే చేస్తున్నాం. ఇప్పటికి కూడా ఇకపై కూడా కలిసికట్టుగానే చేస్తాం. సో యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటాను. మొన్న నామినేషన్లు ఉన్నాయని వచ్చాను. సో నాకు ఇక్కడ సంతోషించదగిన విషయం ఏంటంటే నామినేషన్ వేసే ప్లేస్లో అందరు మాట్లాడుకుంటున్నారు. హనుమాన్ గడ్డ తండా అనే గ్రామ పంచాయతీ ఈ ఫస్ట్ టైం తండాలు మొత్తం గ్రామ పంచాయతీలు అయినాయి. ఫస్ట్ టైం కూడా వాళ్ళు ఏకగ్రీవం అయిపోయారు. సో ఈసారి కూడా ఏకగ్రీవం చేసుకుంటున్నారని వేరే జీపీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అరే మనం కూడా వాళ్ళలాగా ఏకతాటి మీద వచ్చి అలా ఇనామస్ చేసుకుంటే ఎంత బాగుంటుంది అని వాళ్ళు మాట్లాడుకోవడం నాకు మంచిగా అనిపించింది. సో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలంటే గ్రామ పెద్దలు వీళ్ళంతా కలిసి చేసుకుంటారండి. థ్యాంక్ యూ. సర్పంచ్ పోయిన 5 ఏండ్ల ముందు మేము అందరం ఒక్కతోన గుడి మొత్తం మేము ఇనాన్మాసం చేసినాము. ఆ మాట నుంచి మేము ఇప్పుడు కూడా బాధ చేయకుండా మేము కూడా సంతోషం చేసుకొని వాళ్ళకు లేకుండా మనకు కూడా సంతోషం, మనం ఇనాం మాసం చేసుకున్నాలే. ఏం లొల్లి చేయరాదు, ఏం చేయరాదు, అన్నదమ్ములు లేక ఉండాలి, అన్నదమ్ములు లేక నడవాలి, ఎడబోయినా మాట్లాడితే కూడా ఇదే మాటలు ఉండాలి అని మా మనసులో సంతోషం ఉండదు. మన హనుమాన్ గడ్డ తాండాల ఓడంచెరు తాండాల మా ఇష్టం ఏముండదంటే 5 ఏండ్ల నుంచి చిన్నది పెద్దది యాదన చేసుకొని వచ్చిండ్రు. కానీ ఇప్పుడు ఇబ్బంది అవుతుండదు మాది. ఎందుకంటే డ్రైనేజ్ లేదు, రోడ్డు లేదు, ఇదంతా మొత్తము మాకు ఇబ్బంది అవుతుండదు. మా నుంచి మీకు సమాధానం చేసి మేము కూడా సమాధానం చేసి చెప్తున్నాము. ఈ పని మాత్రం కావాలి మాకు అని మా మనసులో ఉండదు అని చెప్తున్నాము. సంతోషము. ये हमारा जो प्रॉब्लम है वो हमारा ड्रेनेज लाइन और लाइट का, रास्ते का ये थोड़ा प्रॉब्लम है. अभी हमारा सरपंच हुआ है, सब हम अपना खुशी से सब उनको आगे करके सरपंच कर रहे हैं, क्योंकि हमारा ये सब काम रुका हुआ है. वो अच्छा करना करके हम मतलब अपेक्षा है हमारा, इनामास कर रहे हैं हम लोग. हाँ, थैंक यू. थैंक यू.